అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుద్యోగుల పట్ల నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. నువ్వు గతం మర్చిపోయినవా? అప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టింది మీరు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మీ పక్కన ఉన్న జోకర్గాలు మొన్నటికి మొన్న ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి విద్యార్థులు మాట్లాడి మీకు అతి తొందరలో గుడ్ న్యూస్ వస్తుందని చెప్పిన వాళ్ళంతా ఈరోజు ఎక్కడున్నారు? నేను ప్రశ్నిస్తున్నా. నోటికి ఇష్టం వచ్చినట్టు అడ్డగోళం మాటలు మాట్లాడి గద్దెనెక్కిన నీవు ఈరోజు తెలంగాణ యువత నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక నిరుద్యోగులను తిట్టే స్థాయికి వచ్చినావు. నిరుద్యోగులు మరి తెలంగాణ సమాజ ప్రజలందరూ కూడా నిన్ను గమనిస్తున్నారు. 6 నెలలు కూడా రాష్ట్రాన్ని పరిపాలించే చాతగాని నీకు ఈ ప్రజలు మాట్లాడుతున్నారు. మేము కాదు, 6 నెలలు కూడా చాతగాలేదు నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. తప్పకుండా నిరుద్యోగుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం